మంచిర్యాల జిల్లా ఇంధనపల్లి అటవీశాఖ కార్యాలయం దగ్గర ఆదివాసుల ఆందోళన కొనసాగుతోంది. చేపల వేటకు వెళ్లిన యువకులను అటవీశాఖ అధికారులు తీవ్రంగా కొట్టి నిర్బంధించారని నాయకపుగూడ ఆదివాసులు రాస్తారోకో చేపట్టారు. నిర్బంధించిన తమ గ్రామం యువకులను వెంటనే అప్పగించాలని డిమాండ్ చేశారు. ఆదివాసుల ఆందోళనతో రోడ్డుపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. మాటేసుకొని చూసి అడవికి పోయినాక వాళ్ళని కొట్టుకుంటే తీసుకొని పోయి జీవులలో ఎక్కించుకొని పోయి అధికారం ఎవడిచ్చింది ఆయన ఆదివాసుల ఆందోళన సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అక్కడికి చేరుకుని వారికి సంఘీభావం తెలిపారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. మాంతయ్య. సుమాన్ ఆదివాసుల ఆందోళన ఇప్పుడే విరమించారు. దాదాపు 6 గంటల పాటు మంచిర్యాల నిర్మల్ ఆదిలాబాద్ ప్రధాన రహదారిపై నాయకపుగూడకు చెందిన ఆదివాసులు కుటుంబాలతో సహా వచ్చి రాస్తారోకో నిర్వహించారు. ఏదైతే ఈ రోజు మధ్యాహ్నం నాయకపుగూడ గ్రామ శివారులో వాగులో చేపలు పట్టేందుకు, అటవీ ప్రాంతంలోని వాగులో చేపలు పట్టేందుకు గ్రామానికి సంబంధించిన యువకులు వెళ్లారు. ఆ యువకులను పై అటవీ శాఖ సిబ్బంది అధికారులు దాడి చేసి కొట్టారు. అనంతరం నిర్బంధించారని చెప్పి గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో గ్రామానికి చెందిన ప్రతి ఒక్కరు కూడా గ్రామం మొత్తం కూడా ఖాళీ అయి ఇంధనపల్లి అటవీ శాఖ కార్యాలయానికి చేరుకుంది. తమ వారిని తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. దీంతో అటవీ శాఖ అధికారులు స్పందించకపోవడంతో ఒకసారి కూడా రాళ్లు విసిరారు. ఈ ఘటనలో ఆఫీస్ కు సంబంధించిన ఫర్నిచర్ ధ్వంసమైంది. మరోవైపు అయినా కూడా అటవీ శాఖ అధికారులు స్పందించలేదని ఆరోపిస్తూ రాస్తారోకో నిర్వహించారు. 6 గంటల పాటు మొత్తం కూడా ట్రాఫిక్ స్తంభించిపోయిన పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్ హుటాహుటిన చేరుకున్నారు. ఆదివాసుల ఆందోళనకు మద్దతు పలికారు. ఒక పథకం ప్రకారం అటవీ శాఖ అధికారులు ఆదివాసులను వేధిస్తున్నారని చెప్పి ఆయన ఆరోపించారు. అటవీ శాఖకు సంబంధించిన ఉన్నతాధికారులు వచ్చే వరకు తన ఆందోళన విరమించారని స్పష్టం చేశారు. దీంతో ఉద్రిక్తత మరింతగా పెరిగింది. అటవీ శాఖ అధికారులకు వ్యతిరేకంగా ఆదివాసులు, స్థానిక ప్రజలందరూ కూడా నినాదాలు చేస్తూ మొత్తం హైవేపై బైఠాయించిన పరిస్థితి. వెంటనే ఐటీడీఏపీఓ మంద మకరంద ఉట్నూరు నుంచి ఇక్కడికి చేరుకున్నారు. అటు ఆందోళన చేస్తున్న ఆదివాసులతో పాటు ఎమ్మెల్యేతో చర్చించారు. ఏదైతే అటవీ శాఖ అదుపులో ఉన్న యువకులను తిరిగి ఆదివాసులకు అప్పగించారు. అదే సమయంలో ఈ ఘటనకు కారణమని చెప్తున్నారు. ఎవరైతే బాధ్యులైన అటవీ శాఖ అధికారి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ను సస్పెండ్ చేసే విషయం 24 గంటల్లో అతనిపై చర్యలు తీసుకుంటామని చెప్పి ఐటీడీఏపీఓ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. ప్రస్తుతం ఆందోళన విరమించారు. ట్రాఫిక్ ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. సుమాన్. థ్యాంక్ యూ మాంతయ్య.